హాయ్ హలో ఫ్రెండ్స్, దృశ్యం 3 బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తుంది. కానీ ముందుగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయింది. పాన్ ఇండియా మూవీ కలెక్షన్స్ తో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ స్టోరీలకు వెళ్లే ముందు ఇలాంటి జెన్యూన్ మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒరిజినల్ మలయాళం వెర్షన్ కంప్లీట్ డామినేట్ చేస్తుంది. యాక్చువల్ షాకింగ్ పాయింట్ ఏంటంటే మూవీ టోటల్ కలెక్షన్స్ లో ఆల్మోస్ట్ 90% మలయాళం వెర్షన్ నుండే వస్తున్నాయి. జస్ట్ 2 days లోనే మలయాళం వెర్షన్ నెట్ కలెక్షన్ 17.31 crores రీచ్ అయ్యి ఇది ఫ్రాంచైజ్ కున్న క్రేజ్ ని క్లియర్ గా చూపిస్తుంది. ఇంకా తెలుగు, తమిళ్, కన్నడ వెర్షన్స్ కలిపి 2 days కి ఆల్మోస్ట్ 2.66 crores నెట్ కలెక్షన్స్ చేసింది. ఈ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మలయాళం ఆడియన్స్ అండ్ ఓవర్సీస్ మార్కెట్. ఓపెనింగ్ డే థర్స్డే మూవీ వరల్డ్ వైడ్ గా మ్యాసివ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. డే 1 ఇండియన్ నెట్ కలెక్షన్స్ 15.85 crores కాగా గ్రాస్ 18.37 crores. ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ 25 crores ఓవర్సీస్ నుండి వచ్చాయి. ఎస్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్, నార్త్ అమెరికా, యూకే లో మలయాళం ఆడియన్స్ థియేటర్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. దృశ్యం ఫ్రాంచైజ్ కి ఓవర్సీస్ లో ఉన్న ఫ్యాన్ బేస్ నెక్స్ట్ లెవెల్ అని మళ్ళీ ప్రూవ్ అయింది. కానీ సెకండ్ డే ఫ్రైడే కలెక్షన్స్ కొంచెం డ్రాప్ అయ్యాయి. డే 2 ఇండియాలో నెట్ వచ్చేసి 10.85 crores అండ్ గ్రాస్ వచ్చేసి 12.81 crores. ఓవర్సీస్ నుండి మళ్ళీ ఇంకొక 20 కోట్లు కలెక్ట్ చేసింది. ఈవెన్ డ్రాప్ తర్వాత కూడా ఓవర్సీస్ నెంబర్ స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయడం బిగ్గెస్ట్ పాజిటివ్. సో టోటల్ గా 2 days కలిపి ఇండియా నెట్ 26.70 కోట్లు కాగా గ్రాస్ వచ్చేసి 31.18 కోట్లు. 2 రోజులకి కలిపి ఓవర్సీస్ నుండి మాత్రమే 45 కోట్లు కలెక్ట్ చేయడం మాత్రం సెన్సేషన్ అని చెప్పాలి. సో ఇలా మొత్తం 2 days అయ్యేసరికి మూవీ వరల్డ్ వైడ్ గ్రాస్ 76.18 కోట్లు రీచ్ అయ్యింది. మూవీ పేస్ కొంచెం స్లోగా ఉన్న సస్పెన్స్ ఎలిమెంట్స్, ఇన్వెస్టిగేషన్ సీన్స్, ఇంట్రోగేషన్ మూమెంట్స్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ థ్రిల్లర్ లవర్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు అందరి డౌట్ ఏంటంటే వీకెండ్ లో కలెక్షన్స్ మళ్ళీ జంప్ అవుతాయా లేక స్టడీగా కంటిన్యూ అవుతాయా? మీ ప్రెడిక్షన్ ఏంటి? కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి మూవీ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.